నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక సమావేశం. సాయంత్రం 4 గంటలకు సచివాలయం సమీపంలో సమావేశం. అంబేద్కర్ గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఎస్సీలు అంటే బీజేపీకి వ్యతిరేకమని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం. సింగయ్య మృతి కేసులో వివరాలను మీడియాకు వెల్లడించిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్. మాజీ సీఎం జగన్తో సహా పలువురిపై కేసులు నమోదు చేసినట్లుగా వెల్లడి. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తుంది. సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమం జరగనుంది. గడిచిన ఏడాది కాలంలో చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించనున్నారు. వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెడతారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరవుతారు. కూటమి ప్రభుత్వం 2వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. జగన్ హయాంలో జరిగిన ఆర్థిక పాలన విధ్వంసాలు సర్దిద్దుతూ రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా నడుస్తోంది. స్వల్పకాలిక అభివృద్ధి లక్ష్యాలతో పాటు స్వర్ణాంధ్ర విజన్ 2047 లాంటి దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం, పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకురావడం, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన తదితర అంశాలు వేగంగా అడుగులు వేస్తోంది. అంబేద్కర్ ను గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఎస్సీలంటే బీజేపీకి వ్యతిరేకమని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ పేరు చెప్పి రాజకీయం చేసిందే తప్ప అంబేద్కర్ కోసం ఏం చేశారో చెప్పగలరని ఆమె ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే తాను ప్రధాని అయ్యానని మోడీ గర్వంగా చెప్పుకుంటారని, జవహర్లాల్ నెహ్రూ జమానా నుంచి కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ ను అవమానిస్తూనే వచ్చారని పురంధేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే దేవానంద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బస్తీల్లో దళిత సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ ను గౌరవించిన పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. వాజ్పేయి హయాంలోనే అంబేద్కర్ కు భారతరత్న బిరుదు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిందని అన్నారు. అంబేద్కర్ వల్లనే తాను ప్రధాని అయ్యానని మోడీ చెప్తుంటారన్నారు. ప్రపంచంలోనే అన్ని రంగాల్లో భారత్ ముందుండాలని, రైతులు, యువత, మహిళలు అభివృద్ధి పదంలో నడవాలని వివిధ రూపాల్లో అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. సమాజంలో కనుక వాళ్ళు చూసినట్లయితే వారు మోడీ గారు చెప్పింది మహిళ, రైతు, యువత, వీరు నిజంగా వీరందరినీ కనుక మనం అభివృద్ధి పదంలో నడిపించగలిగినట్లయితే భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించగలం అని వారు గట్టిగా విశ్వసించినటువంటి మాట. కనుక ఆ రకంగా చూసుకున్నట్లయితే, యువతకి చూసుకున్నట్లయితే స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు అనేకం, ఇప్పుడు ఆ వివరణ అన్నీ ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే 1-2 కాదు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసాం. దేశవ్యాప్తంగా కూడా మేము ప్రజల వద్దకు వెళ్ళి మేము చెప్పాము, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీనే. కాంగ్రెస్ పార్టీ వారు బాబాసాహెబ్ మావాడు అని చెప్పి, మా నాయకుడు అని చెప్పి చెప్పుకుంటారు, కానీ ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు గౌరవించలేదు. ఇన్ఫ్యాక్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఎవరిచ్చారండి? అటల్ బిహారీ వాజ్పేయి గారు సమర్థించినటువంటి జనతా ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో వాజ్పేయి గారు ఒత్తిడి పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి ప్రాంతాలు, ఆయన జన్మించినటువంటి ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఆయన విద్య అభ్యసించినటువంటి ఎక్కడైతే ఉండి విద్యను అభ్యసించారో ఆ ఇల్లు కావచ్చు, మంత్రిగా వారు బాధ్యతలు చేపట్టి ఎక్కడైతే ఉన్నారో ఆ ఇల్లు కావచ్చు, అదేవిధంగా వారు లండన్లో, మొన్నే నేను లండన్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ ఇంటిని కూడా నేను సందర్శించుకుని రావడం జరిగింది. మేము వెళ్ళి చూసాం ఆ ఇల్లు. వారు అక్కడ బ్యారిస్టరీ చదువుతున్నటువంటి నేపథ్యంలో వారు అక్కడ ఉన్నటువంటి ఇల్లు, ఇక్కడ వారు మరణించినటువంటి చైతన్య భూమి, వీటన్నిటినీ కలిపి పంచతీర్థాలుగా వాటిని అభివృద్ధి చేసి దేశానికి అంకితం చేసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కాంగ్రెస్ వారు కాదు. ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి విషయం, నేను ఇవాళ ఈ స్థాయికి ఎదగగలిగాను అని అంటే అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వలనే నేను ఈ స్థాయికి ఎదగగలిగానని చెప్పి స్వయంగా వారు చెప్పినటువంటి మాట.
కానీ కాంగ్రెస్ విపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అసలు రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచింది ఆ పార్టీ కాదా అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ సమీక్షించుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని అయిన వెనువెంటనే మనం రాజ్యాంగాన్ని 1950వ సంవత్సరంలో అమల్లోకి తీసుకుని వచ్చాం. సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ ను నిందితుడిగా చేర్చినట్లుగా గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్న వారు తీసిన వీడియోలు పరిశీలించామని తెలిపారు. మాజీ సీఎం జగన్ కారు కింద సింగయ్య పడినట్టు వీడియోలో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా గుంటూరులోని ఏటుకూరు రోడ్లో ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న వృద్ధుడిని హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్నవారు తీసిన వీడియోలు పరిశీలించారు. మాజీ సీఎం జగన్ కింద సింగయ్య పడినట్లుగా వీడియోలో ఉంది. ఆ దృశ్యాలు చూశాక మళ్లీ సెక్షన్లు మార్చి కేసు నమోదు చేశాం. డ్రైవర్ రమణారెడ్డి, మాజీ సీఎం జగన్, నాగేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీపై కేసు నమోదు చేశాం. దొరికిన ఆధారాల మేరకు దర్యాప్తు చేస్తున్నాం. జగన్ కు 14 వాహనాలకు అనుమతి ఇచ్చాం. తాడేపల్లి నుంచి కాన్వాయ్ మొదలైనప్పుడు 50 వాహనాల్లో వచ్చారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మనకి 18/6/2025 ఎక్సీఎం గారు సతనపల్లి స్టాచ్యూ అన్వీలింగ్కి వెళ్ళడానికి ఒక కాన్వాయ్ అంటే 11 వెహికల్ ప్లస్ 3 వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మన తాడేపల్లి నుంచి సతనపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 50 వెహికల్స్లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాన్లో పడుకు పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం 108 అంబులెన్స్కి చెప్పి హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. వ్యక్తి పేరు సింగయ్య, వెంగళపాలెం నుంచి. హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు వాళ్ళ వైఫ్ లూర్ద్ మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి 106 సబ్ క్లాస్ 1 మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చింది. దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ని మళ్ళీ 105 బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిట్లో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెర్నాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి సింగయ్య నలిగిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ బల ప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నలు సంధించారు. కారు కింద పడ్డారని చూడకుండా కాన్వే కొనసాగటం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని ఆమె నిలదీశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి సింగయ్య నలిగిన దృశ్యాలపై పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఎక్స్ ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెట్టింగ్ లో ఓడిపోయిన ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారని ప్రశ్నించారు. ఇదేం రాజకీయం, ఇదెక్కడ రాక్షస ఆనందమని విమర్శించారు. మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో శవరాజకీయాలు చేస్తారని నిలదీశారు. కారు సైడ్ బోర్డు మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయటం సబబేనా అని పేర్కొన్నారు. ఇది పూర్తిగా జగన్ బాధ్యత రాహిత్యానికి అద్దం పడుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలు కాపాడటమే కాకుండా కేవలం గంట సమయంలో చేసే దానం జీవితకాల ప్రభావం చూపుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు. రక్తదానం అనేది ఒక స్వచ్ఛంద చర్య. ఇది అనేక మంది రోగులకు నూతన జీవనాన్ని అందజేస్తుందని, గాయాలు, శస్త్రచికిత్సలు, సైకిల్ సెల్ అనేమియా, తలిసేమియా, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడే వారికి రక్తం అత్యవసరం అవుతుందని పేర్కొన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన కోరారు. నగరంలోని వికేఆర్ రోటరీ క్లబ్ అమరావతి రోటరీ బ్లడ్ బ్యాంక్ ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు రక్తం యొక్క ప్రాముఖ్యతను, బ్లడ్ బ్యాంక్ యొక్క ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేసేందుకు అనేక సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా
కలెక్టర్ లక్ష్మీ షాతో పాటు ఆల్ ఇండియా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ ఫెడరేషన్ డైరెక్టర్ జనరల్ రావి ఉదయ్ భాస్కర్, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి అధ్యక్షులు పర్పోల్ రోటరీ క్లబ్ డాక్టర్ ఎం వెంకటేశ్వర మాట్లాడుతూ సురక్షిత రక్త సరఫరా కోసం స్వచ్ఛంద రెమ్యునేషన్ లేని రక్తదానం అత్యంత కీలకమైందని, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రక్తం కొనుగోలు లేదా కుటుంబ సభ్యుల దానంపై ఆధారపడుతుందని అన్నారు. విజయవాడ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్లు వంటి సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అమరావతి రాజధాని విజయవాడ నగరంలో రక్తదాన శిబిరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని చెప్పారు. రక్తదానం కేవలం ఇతరులకు సహాయం చేయటమే కాదు, దాతలకు కూడా ఆరోగ్య ప్రయోజనాలు అందజేస్తుందని, రక్తదానం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి సహాయ గవర్నర్ డాక్టర్ హర్ష, కార్యదర్శి వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వికేఆర్ ట్రస్ట్ అలాగే రోటరీ క్లబ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ బ్లడ్ బ్యాంక్ విజయవాడలో చేయడం చాలా ఆనందంగా ఉంది. రక్తదానం ప్రాణదానం అని చెప్తాము. ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ ఒక ప్రాక్టీస్గా చేస్తే వాళ్ళు ఎంతో జీవితాలని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఈ కిడ్నీ డిసీజ్ అయితేనేంటి, అట్లాగే థాలసీమియా పేషెంట్స్ అయితేనేంటి, అలాగే యాక్సిడెంట్స్, అట్లాగే ఎమర్జెన్సీస్లో బ్లడ్ ఎంత ప్రముఖమైన రోల్ ప్లే చేస్తుంది, అట్లాగే ఎంత ప్రాణాలు కాపాడుతుంది అనేది. సో ఈ అంశాన్ని గ్రహించి రోటరీ క్లబ్ వాళ్ళు అలాగే వికేఆర్ ట్రస్ట్ వాళ్ళు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడే అవకాశం వాళ్ళకి దక్కుతుంది. అలాగే మన జిల్లాలో ఈ ఎమర్జెన్సీ కేసెస్ని అటెండ్ అవ్వడానికి, అట్లాగే థాలసీమియా పిల్లలు, అలాగే ఈ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ని కూడా అటెండ్ అవ్వడానికి చాలా దోహదపడుతుంది. ఇటువంటి సంస్థలు ఇంకా ముందుకు రావాలి. విజయవాడ అనేది గేట్వే టు అమరావతి. ఎంతైతే డెవలప్మెంట్ అవుతుంటో అంతే హ్యూమానిటేరియన్ సపోర్ట్ కూడా ఎంతో అవసరం ఉంటుంది. కాబట్టి సో ఈ సందర్భంగా ఈ కలయిక వికేఆర్ అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ బ్యాంక్ చాలా మంచి పరిణామము. ఇటువంటి సంస్థలు ఇంకా ముందుకు రావాలి. ఇంకా మంచి హ్యూమానిటేరియన్ అప్రోచ్తో ఇటువంటి బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేసి ఎప్పుడు అవసరం ఉన్న వాళ్ళందరికీ బ్లడ్ సప్లై చేసే స్థాయికి విజయవాడలో ఉండాలని సందర్భంగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ఫ్రమ్ ది రోటరీ క్లబ్ విజయనగరం. ఈరోజు విజయవాడలో రోటరీ క్లబ్ కాకినాడ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో వికేఆర్ బ్లడ్ సెంటర్ని ఈరోజు మేము అడాప్ట్ చేసుకున్నాము. దానికి లోకల్గా రోటరీ క్లబ్ అమరావతి వాళ్ళు దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్వహణ బాధ్యతలు వాళ్ళు తీసుకున్నారు. మాకు విజయవాడ నుంచి ఇచ్చాపురం అనుకుని 82 క్లబ్బుల్లో ఒక 5 క్లబ్బులకి ఆల్రెడీ మాకు ఓన్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. కొన్ని సెంటర్స్కి ఓన్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్స్ కూడా ఉన్నాయి. హై అండ్ బ్లడ్ సెంటర్స్ ఉన్నాయి. నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, క్వాలిటీ బ్లడ్ కావాలనుకున్నా, వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్స్ కావాలనుకున్నా సరే రోటరీ బ్లడ్ బ్యాంక్స్కి ప్రజలు కూడా సహకారం తెలియజేయాలి. 1% ఆఫ్ ది పాపులేషన్ ఎవరైనా ముందుకు వచ్చి వాలంటరీగా బ్లడ్ ఇస్తే ఆ లోకల్ ఏరియాలో ఉన్న బ్లడ్ యొక్క కొరతని మనం తగ్గించిన వాళ్ళు అవుతాం. మీకు గమనించాల్సింది, ప్రతిసారి కూడా థాలసీమియా పేషెంట్స్కి ఎవ్రీ మంత్ ప్రతి పేషెంట్కి కూడా 2-3 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడుతుంది. అలాగే ఎవరైనా డయాలసిస్లో ఉన్న వాళ్ళకి, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి, హార్ట్ సర్జరీస్లో ఉన్న వాళ్ళకి, ట్రామాలో ఉన్న వాళ్ళకి, మదర్స్కి, ఇలా చాలామందికి బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అందులోని సమ్మర్లో ఈ బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడే కాలేజెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి వాలంటరీగా వచ్చి బ్లడ్ ఇచ్చే పరిస్థితికి ప్రతి వాళ్ళు కూడా, పుట్టిన ప్రతి వాళ్ళు కూడా 18 సంవత్సరాలు దాటి 64 సంవత్సరాల లోపు వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటే వాళ్ళందరూ కూడా వాలంటరీగా వచ్చి బ్లడ్ ఇవ్వాలని మీ అందరూ కూడా యాజ్ ఎ గవర్నర్గా, యాజ్ ఎ డాక్టర్గా మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వికేఆర్ ట్రస్ట్ లైఫ్ షేర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆల్రెడీ ఇక్కడ రన్నింగ్లో ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే వికేఆర్ ట్రస్ట్ వాళ్ళు రోటరీని ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి మాకు పర్సనల్ రిలేషన్షిప్స్ వలన కాకినాడ రోటరీ చారిటబుల్ ట్రస్ట్కి విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి బ్లడ్ బ్యాంక్స్ అప్ చెప్పారు. విజయవాడలో మేము ఏంటంటే ఏదో ఒక క్లబ్తో, మేము కాకినాడలో ఉంటాం కాబట్టి విజయవాడలో ఏదో ఒక క్లబ్తో అసోసియేట్ అవ్వాలని మేము రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి వాళ్ళు ఒక కొత్త క్లబ్బు ఒక 5 ఏళ్ళే అయింది. యంగ్స్టర్స్ ఉన్నారు, మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ దృష్టిలో పెట్టుకొని బ్లడ్ క్వాలిటీ బ్లడ్ సమాజానికి ఇస్తారని, బ్లడ్ బ్యాంక్ బాగా రన్ చేస్తారని ఆపరేషన్స్ వాళ్ళకి అందజేయడం జరిగింది. అమరావతి వాళ్ళకి కాకినాడ చారిటబుల్ ట్రస్ట్ మానిటర్ చేస్తుంది. విజయవాడకు మరిన్ని హాస్పిటల్స్ రావాలని ఎంపీ కేశవ్ చిన్ని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి లక్ష్యాల మేరకు విజయవాడను మెడికల్ హబ్ గా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో టెక్నాలజీ పెరిగిందని, ముఖ్యంగా వైద్య వృత్తిలో మోడల్ టెక్నాలజీ పెరిగిందని అన్నారు. విజయవాడ సూర్యరావుపేట ప్రకాశం రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ ను విజయవాడ ఎంపీ కేశవ్ చిన్ని, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్డియాలజీ, సూపర్ స్పెషాలిటీ, ఆంధ్ర యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ను లాంఛనీయంగా గా ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ్ శివనాథ్ చిన్ని మాట్లాడుతూ డాక్టర్ ఎన్ సుబ్బారావు గొప్ప పేరున్న వైద్యులు అని, ఆయన పేరు మీద హాస్పిటల్ను ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడకు మరిన్ని హాస్పిటల్స్ రావాలని, ముఖ్యమంత్రి లక్ష్యాల మేరకు విజయవాడను మెడికల్ హబ్గా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో టెక్నాలజీ పెరిగిందని, ముఖ్యంగా వైద్య వృత్తిలో మోడల్ టెక్నాలజీ పెరిగిందన్నారు. డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు విజయవాడ మీద ప్రేమతో ఇక్కడే హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ మురళీకృష్ణ ఆయన తండ్రి పేరిట హాస్పిటల్ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ట్రీట్మెంట్తో పాటు రోగులను ఆప్యాయంగా పలకరించాలని డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు ఆ తరహా సేవలు అందజేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇద్దరికే చేతులెత్తి దండం పెడతారని, ఒకరు దేవుడైతే మరొకరు వైద్యులు అని పేర్కొన్నారు. ఈ హాస్పిటల్ ద్వారా మంచి సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడలో డాక్టర్ ఎన్ సుబ్బారావు హాస్పిటల్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకొచ్చారు. అలాంటి హాస్పిటల్కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా వారి 3వ జనరేషన్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సర్వీసెస్ తరహాలో ప్రజలకు వైద్య సేవలు అందజేస్తున్నారని అభిప్రాయపడ్డారు. వైద్యులు లివింగ్ గాడ్స్ అని, దేవుడు ప్రాణం ఇస్తే వైద్యులు ప్రాణం పోస్తారని వెల్లడించారు. ఈ హాస్పిటల్ మంచి వైద్య సేవలు అందించి విజయవాడలోనే మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ నేడు అతిథుల సమక్షంలో హాస్పిటల్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమ పిల్లలు వరుణ్, పవన్, మనోజ్ వర్షిని ప్రజలకు ఉపయోగపడాలని ఓపీడీ సేవలు ప్రవేశపెట్టామని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైద్య సేవలు ప్రారంభించామని అన్నారు. మెడికల్ నాలెడ్జ్కి అంతు లేదని, నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూనే ఉండాలని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు వైద్య వృత్తిలో ఉండటం గర్వకారణంగా ఉందని అన్నారు. వైద్యులు అనేక మార్పులు వచ్చాయని, చాలా ట్రీట్మెంట్లు డే కేర్ క్లినిక్ తరహాలో మారాయని, ఇది శుభపరిణామం అని అన్నారు. అనారోగ్యం వచ్చాక హాస్పిటల్లో చేరడం కాదని, ఆ అనారోగ్యం దరిచేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ హాస్పిటల్ని దినదిన అభివృద్ధి చెంది మంచి వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. పెద్దలు సోమరాజు గారి ఆధ్వర్యంలో మురళీ గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ సుబ్బారావు గారి కార్డియాక్ సెంటర్ని మళ్ళీ రెనోవేట్ చేసి కొత్త ప్రదేశంలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా చిన్నప్పటి నుంచి సుబ్బారావు గారి పేరు డాక్టర్గా చాలా ప్రముఖంగా వినిపించే పేరు. ఇవాళ విజయవాడలో మనం చూస్తే ఎంతో ఇంకా మెడికల్కి ఇంకా ఎన్నో హాస్పిటల్ రావాలి. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తూ ఉంటారు, అమరావతిని మెడికల్ హబ్గా చేయాలని వారి కోరిక. మన ప్రాంతంలో ఉన్న యువకులు మన చోటే వైద్యం ప్రారంభించడం, అందులో చాలా కొత్తగా మోడర్న్ టెక్నాలజీస్ కూడా తోడైనాయి. ఇవాళ మనం చూస్తే ఇవాళ మెడికల్ దీంట్లో చాలా మోడర్న్ టెక్నాలజీస్ కూడా వస్తున్నాయి. ఇవాళ పిల్లలందరూ ఇక్కడే తమ సొంతగా ఇక్కడే ప్రారంభించడం, ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగటం, అంతేకాకుండా హాస్పిటల్స్ అనే కాదు మిగతా ఇండస్ట్రీలో కూడా ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగటం చాలా ఆవశ్యకం. ఎందుకంటే ఇక్కడి నుంచి యువత చాలామంది విదేశాలకు కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళిపోయి హాస్పిటల్ కానీ ఇటువంటి ఎన్నో స్థాపించి విపరీతంగా సక్సెస్ అవుతున్నారు. కానీ ఇక్కడ విజయవాడ ప్రాంతం, ఈ ఆంధ్ర ప్రాంతం మీద అభిమానంతో మంచి విద్యను అభ్యసించే యువకులు అందరూ కూడా ఇక్కడ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా ఇక్కడ మరిన్ని సంస్థలు వచ్చే విధంగా కృషి చేస్తాం. ప్రభుత్వం తరపున మా సహకారం మాత్రం తప్పకుండా ఎటువంటి ఎవరు ఉన్నా కూడా మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ మురళి గారికి, అందరి డాక్టర్స్కి బెస్ట్ ఆఫ్ లక్, యువ డాక్టర్లందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మురళీకృష్ణ గారు వాళ్ళ తండ్రి గారి పేరున ఈ డే కేర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. నిజంగా ప్రజలు ఇద్దరికే చేతులెత్తి దండం పెడతారు, దేవుడికి డాక్టర్కి. దేవుడు ప్రాణం ఇస్తే ప్రాణం సుఖంగా ఉండేది చూసే డాక్టర్ గారు. అందుకని వాళ్ళు ఒక ట్రీట్మెంటే కదా, వచ్చిన పేషెంట్స్తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది. సోమరాజు నాకు గత 63 ఏళ్ళ నుంచి మేము కలిసి చదువుకున్నాం. నాకన్నా బెటర్ స్టూడెంట్ అనుకోండి. ఇవాళకి రోజుకి 4-5 గంటలు చదువుకుంటాను. నాకు డిగ్రీ వచ్చింది, నేను ఫుల్ఫిల్ అయిపోయాను, ఇంక నేనేం నేర్చుకోకలేదు. వైద్యం అనేది నిత్య విద్యార్థిలాగా వాళ్ళు చదువుతూనే ఉండాలి. అందుకని నేను అందరినీ కోరేది ఏంటంటే ఎప్పటికప్పుడు మోడర్న్ కొత్త టెక్నాలజీస్, కొత్త ఇన్వెస్టిగేషన్స్ వస్తున్నాయి. కొత్త చాలా హై క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి. అవి కొంత ఇబ్బంది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండలేదు. తప్పకుండా
అందరూ ప్రభుత్వాలు అందరూ కలిసి ఆ మంచి క్వాలిటీ పల్లెటూరులో ఉన్న పేదవాళ్ళకు కూడా అందే దాంట్లో ఈ ఒక కార్యక్రమంలో చేయాలి. మురళి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. మా చిన్నప్పటి నుంచి కూడా ఎన్ సుబ్బారావు గారి హాస్పిటల్ లేదా ఒక ల్యాండ్ మార్క్ ఉండేది విజయవాడలో. ఏదైనా వేరే అడ్రస్కి వెళ్ళాలన్నా ఎన్ సుబ్బారావు గారి హాస్పిటల్ రిఫర్ చేస్తూ అడ్రస్లు ఎత్తుక్కునేవాడు. అలాంటి హాస్పిటల్లో మరలా దానికి పూర్వవైపుని తీసుకొచ్చే విధంగా వారి థర్డ్ జనరేషన్ సుబ్బారావు గారి మనవాళ్ళు, ఇతర ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కలిపి మరి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య అనే పేరు మీద ఇందాక ఎంపీ గారు చెప్పినట్లుగా, అదేవిధంగా డాక్టర్లు చెప్పినట్లుగా ఇది నిరంతరం ప్రజలకి సర్వీస్ ఇచ్చే హాస్పిటల్. ప్రాణాలని దేవుడు ఇస్తే ఆ ప్రాణాలను కాపాడే బాధ్యత అంటే లివింగ్ గార్డ్స్ అంటారు డాక్టర్లు అందరినీ కూడా. అలా ఈ హాస్పిటల్కి మంచి పేరు రావాలని, మరి విజయవాడ నగరం హాస్పిటల్స్కి హబ్బు కావాలని చెప్పి అది చంద్రబాబు గారు మొట్టమొదటి కూడా చెబుతారు, విజయవాడ నగరం హాస్పిటల్స్కి హబ్బు కావాలని చెప్పి. అందువలన దీనికి పిల్లలకి ఆశీస్సులు తెలియజేస్తూ మరి డాక్టర్ మురళి గారు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు హార్ట్ డాక్టర్గా అనేక సందర్భాల్లో వారి యొక్క సూచనలు, సలహాలు, అనేక మంది పేషెంట్స్ని రిఫర్ చేసినప్పుడు వారు ఇచ్చిన సలహాలు, వారు మంచి డాక్టర్గా గుర్తింపు ఉంది. అదేవిధంగా అదే విధానంలో ఈ హాస్పిటల్ కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సోమరాజు గారు లాంటి గ్రేట్ డాక్టర్ చేతుల మీద ఇది ఓపెన్ అవటం ఇది అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా అందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ డాక్టర్ ఎన్ సుబ్బారావు కార్డియాక్ కేర్ సెంటర్ ఆవిష్కరణ సందర్భంగా, ప్రారంభోత్సవ సందర్భంగా ఇచ్చేసిన మా గౌరవనీయ గురువులు డాక్టర్ సోమరాజు గారికి, అట్లాగే మా ఎంపీ కేసినేని చిన్ని గారికి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, అట్లాగే మా అన్న సీను గారికి, వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సో ఈ ఓపీడీ సర్వీసెస్ ప్రారంభించడానికి మెయిన్ కారణం మా పిల్లలు అందరూ, అంటే ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ చేయడం జరిగింది. వరుణ్, పవన్, మనోజ్ అండ్ వర్షిణి, వీళ్ళు నలుగురు ఈ ప్రెమిసెస్లో ప్రజలకు ఉపయోగపడేలా ఓపీడీ కార్యక్రమాలు అతి తక్కువ ఖర్చు అయ్యేలాగా వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేని వారికి, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి వీళ్ళు సేవ చేస్తారనే ఉద్దేశంతో, అంటే నాకు నేర్పించిన మెయిన్ ఇది కమర్షియల్గా ఎప్పుడు ఉండకూడదని, ఎప్పుడు చదువుకోవాలని, మెడికల్ నాలెడ్జ్ అనేది అది దానికి అంతులేదు, అంటే ఎప్పుడు విద్యార్థి వైద్య విద్య అనేది ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. సో ఎవర్ లెర్నింగ్ థింగ్. సో మీ అందరి శుభాకాంక్షలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము. డాక్టర్ మురళి వారి కుటుంబ సభ్యులు అందరూ డాక్టర్లు, అలా ఉండటం చాలా రేరు. వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ స్టార్ట్ చేశారంటే, పూర్వం రోజుల్లో వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ పెట్టారు అంటే ఏదో ఓపీలే అనుకుంటారు. కానీ మెడిసిన్లో ఎంత మార్పులు వచ్చినాయంటే ఈ రోజుల్లో ఇన్ పేషెంట్ రిక్వైర్మెంటు, హాస్పిటల్లో బెడ్స్ రిక్వైర్మెంట్ బాగా తగ్గిపోయింది. ఒక పెద్ద హాస్పిటల్ కూడా 200 బెడ్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. చాలా ట్రీట్మెంట్లు, డయాగ్నోసిస్ కానీ, ట్రీట్మెంట్ కానీ, డే కేర్ క్లినిక్స్ అని అవుట్ పేషెంట్ బేసిస్లో చేయొచ్చు. అది వీళ్ళు చేయగలుగుతారని నాకు నమ్మకం. ఇదే కాకుండా వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు దీన్ని, ఏంటంటే డే కేర్ క్లినిక్గా. అప్పుడు చాలామందికి హెల్ప్ ఉంటుంది. వచ్చిన పేషెంట్తో మాట్లాడటం, పరీక్ష చేయటం, అవసరమైన టెస్టులే చేయటం, ఏ సోషల్ సెక్టర్ నుంచి వచ్చినా కానీ ఎవరిని రిఫ్యూజ్ చేయకుండా ఉండటం, ఏ పేషెంట్ ఎంత పే చేయగలుగుతారో అంతే పే చేసేట్టుగా చేయటం, అవన్నీ చేసుకుంటూ పేషెంటే కాదు, కొంతమంది పేషెంట్లు వస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ సన్నో, డాటరో, గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు. పేషెంట్ కంటే వాళ్ళు ఎక్కువ బరువు ఉంటారు. సో అందుకని గట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ ట్రీటింగ్ ది హోల్ ఫ్యామిలీ. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్. తర్వాత ఇక్కడ మీ అందరూ ఉన్నారు కదా, మీ ఫ్యామిలీస్లో ఎంతమందికి షుగర్ ఉంది? చేతులు ఎత్తండి. చాలామంది ఉంటారు, చేతులు ఎత్తారు, సగం ఎత్తుతారు కొంతమంది. సో ఫ్యామిలీలో షుగర్ ఉన్న వాళ్ళు
షుగర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఆల్రెడీ షుగర్ ఉన్నట్టుగా భోజనం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, బరువు పెరగకూడదు. ఇది నేర్చుకోవాల్సిన విషయం. అది ఈ క్లినిక్లో చేయగలుగుతారు వీళ్ళు. విష్ యూ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ దే హ్యావ్ గ్రేట్ ఆపర్చునిటీ కన్వర్ట్ దిస్ ఇంటూ డే కేర్ క్లినిక్, నాట్ జస్ట్ సింపుల్ అవుట్ పేషెంట్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. రైతు బజార్ వద్ద డాక్టర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జగ్గయ్యపేటలో జరిగిన హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. జగ్గయ్యపేట శ్రీ వెంకటేశ్వర్లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగ్గయ్యపేటలోని క్రిస్టియన్ పేటకు చెందిన వెంకయ్య చిత్తు కాగితాలు ఏరుకుంటూ భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు. తాగుడుకు బానిసై కుటుంబాన్ని వదిలి తిరుగుతున్నాడు. అదే ప్రాంతంలో రైతు బజార్ వద్ద చెప్పులు కుట్టుకునే కృష్ణ కూడా మద్యానికి అలవాటు పడ్డాడు. వీరిద్దరూ కొంతకాలంగా స్నేహితులుగా ఉన్నారు. వైన్ షాప్ వద్ద వీరిద్దరికి చిన్న గొడవ జరిగింది. వెంకయ్య తరచూ తనను బూతులు తిట్టి రెచ్చగొట్టడం వల్లే తాగిన మత్తులో ఆగ్రహంతో హత్య చేసినట్లుగా కృష్ణయ్య అంగీకరించినట్లుగా తెలిపారు. ఈ కేసును 24 గంటలలోపు ఛేదించడానికి సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడ్డాయని అన్నారు. పేటలో అనేక కేసులను సీసీ కెమెరాల సహాయంతో పరిష్కరించామని, రాష్ట్రంలోనే పేట సర్కిల్ సీసీ కెమెరాలు నిఘాలో ముందంజలో ఉందని అన్నారు. 37 సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిల్లకల్లు, వత్సవాయి, పెనుగంచిప్రోల్లో ఓవరాల్గా 511 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కెమెరాలు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుంది. దీని గురించి సిపి గారు మన జగ్గయ్యపేట వాస్తవుడైన సుధీర్ని హోంగార్డ్గా అపాయింట్ చేసి ఈ కెమెరాల పరిశీలనకి నిత్యం ఆయన్నే ఇక్కడ ఒక టెక్నీషియన్గా ఏర్పాటు చేయడం జరిగింది. సుధీర్ పర్యవేక్షణలో 511 కెమెరాలు ఎప్పుడు పనిచేసే విధంగా ఉంచడం జరుగుతుంది. వాటి మెయింటెనెన్స్ అంతా కలిపి ఈ సుధీర్ చూసుకుంటాడు. అతనికి హోంగార్డ్ యూనిట్ నుంచి ప్రతి నెల జీతభత్యాలు చెల్లించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక సమావేశం. సాయంత్రం 4 గంటలకు సచివాలయం సమీపంలో సమావేశం. అంబేద్కర్ గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఎస్సీలు అంటే బీజేపీకి వ్యతిరేకమని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం. సింగయ్య మృతి కేసులో వివరాలను మీడియాకు వెల్లడించిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్. మాజీ సీఎం జగన్తో సహా పలువురిపై కేసులు నమోదు చేసినట్లుగా వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.